మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన ఒంట్లో వేడి చేస్తే కళ్ళు ఎర్రబడతాయి అంటారు. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ఒంట్లో వేడి చేసే కళ్ళు ఎర్రబడడం కాదు, మన బాడీలో కొన్ని సందర్భాల్లో ఎలర్జిక్ రియాక్షన్స్, ఇన్ఫ్లమేషన్ రెండు రకాల ప్రాసెస్ అవుతాయి. ఎలర్జీ కూడా వస్తుంది, రకరకాల పరిస్థితుల్లో ఎలర్జీ వస్తుంది. వేడి అనే మాటకి వైద్యశాస్త్రంలో, మోడర్న్ మెడిసిన్ వైద్యశాస్త్రంలో అర్థం లేదు. వేడి చేసింది అన్నదానికి అసలు ఏంటి వేడి చేయడం? కాళ్ళ పులుసు వేడి చేసినంటారు, తలనొప్పి వేడి చేసినంటారు, కడుపు నొప్పి వేడి చేసినంటారు, అన్ని వేడి చేసిందే. కానీ పెద్దానికి ఏదో కారణం ఉంటుంది. వేడి చేసిందని చెప్పేసి మంచినీళ్ళు ఎక్కువ తాగు, మజ్జిగ తాగు, ఇది తాగు, అది తాగు అని ఏదో చెప్తారు. లేదా ఈ పండు తిను, ఆ పండు తిను, వేడి చేసింది అని. ఓకే, చాలా ఇళ్ళకి మందులు అవసరం లేదు, మనకు కేవలం మంచినీళ్ళ దాకా తగ్గిపోతుంది. అవన్నీ వేడి అనే మొక్క అవసరం లేదు. నువ్వు ఇలా ఉంది దీనికి అది సమ్ ఇన్ఫెక్షన్, సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఎలర్జీ. వేడని చెప్పేదాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే తప్పకుండా ఏదో ఒక కారణం కనబడుతుంది. తప్పకుండా దిస్ ఈజ్ ది కాజ్ ఫర్ దిస్ డిఫికల్టీ. కళ్ళు ఎర్రబడ్డాయి, వీళ్ళు వేడి అంటున్నారు. అది దేనివల్ల? ఎలర్జిక్ కంజంక్టివిటిసా, ఇన్ఫ్లమేషన్ వల్ల చెప్పేస్తుంది. సరిగ్గా పరీక్షిస్తే మనం దాని సైంటిఫిక్గా మనం అనలైజ్ చేస్తే కానుడుతుంది. కానీ మనం చేసిన వేడి చేయబట్టి కళ్ళు ఎర్రబడ్డాయి అంటున్నాం. నువ్వు బయట ఎండలోకి వెళ్ళావు, ఎండలోకి వేడి తగిలింది, బాగా వేడి వస్తే ఏంటైంది? నీకు కంట్లో నీరు కారడం తగ్గిపోయింది. కారుతుంది, కారిన నీరంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. మన కళ్ళు ఎప్పుడు కూడా ఇక లాక్రిమల్ డక్ట్ ఉంటుంది, లాక్రిమల్ గ్లాండ్ అని ఉంటుంది. ఇక నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉంటాయి. మన నోరు ఎలా అయితే నిరంతరం తడిగా ఉంటుందో కళ్ళు కూడా తడిగానే ఉంటాయి. అసలు ఎందుకు శరీరంలో ఈ చర్మం కింద ఎప్పుడు నీరే ఉంటుంది, లేదా ఎండిపోయిన చర్మం అంటాం. అంచేత కన్ను కూడా ఎప్పుడు తడుపుతూనే ఉంటుంది. లాక్రిమల్ గ్లాండ్ ఎప్పుడు కూడా తడుపుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వచ్చే లాక్రిమల్ ఫ్లూయిడ్ సరిపోదు. ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండలోకి వెళ్ళావు, లేదా నిద్రపోక లైట్ పెట్టుకున్నావు, చదువుతుంటే ఆ దేశ చదువుతుంటే ఆ చదివేప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే చాలా తరచుగా కన్నీరు రెప్ప కొడుతుండాలి. ఇలా రెప్ప కొడుతుంటే ఏదైతే నీరు వచ్చిందో నీరు మొత్తం కన్నంతరికి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అయ్యి కానియాని, కంజంక్టివ్ అని అంతా కూడా అది చక్కగా మాయిశ్చరైజ్ తడిగా చేసి ఉంచుతుంది. మనం దీక్షగా చదువుతున్నామనుకో, రాత్రి పూట చదువుతున్నాం, నిద్రపోతాం, కలా చదివితే కన్నార్పకుండా చదువుతూ ఉంటాం. కన్నార్పకుండా చదువుతుంటే ఏ నీరు అయితే ఉత్పత్తి అయిందో ఆ నీరు నీ కంటి మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఉత్పత్తి అయింది ఇక్కడే, డిస్ట్రిబ్యూట్ కాకపోతే ఎప్పుడైతే నీరు మొత్తం కన్నంత స్ప్రెడ్ అవ్వలేదో ఆ కళ్ళు ఎర్రబడతాయి. ఇన్ఫ్లమేషన్ అంటుందండి. ఎలర్జీ కూడా కాదు, ఇన్ఫ్లమేషన్. దాని కారణం ఏంటి? నువ్వు రాత్రి నిద్రపోకుండా, కన్నార్పకుండా చదువుతున్న బట్టి, లేదా ప్రయాణం చేసి మేరుకులా ప్రయాణం చేసి కారు డ్రైవింగ్ చేస్తాం, కన్నార్పకుండా కారు డ్రైవింగ్ చేసి ఇలా చేసుకుంటాం. కన్నార్పకుండా చేస్తుంటే ఆ కన్నుకి రియాక్ట్ అవుతుంది. నీరు కాదు చెప్పాక ఇలా కొడుతున్న కళ్ళు మూయడంతో రెప్పలు కొడుతూ మనకు ఆటోమేటిక్ జరుగుతుంటుంది. కానీ ఆ ఆటోమేటిక్గా జరిగింది కూడా కొంత తగ్గిపోతుంది. మనం దీక్షగా చేసేప్పుడు జరగాల్సింది ఆటోమేటిక్ జరగాల్సింది జరగడం కన్నీరు ఏమైతే ఇన్ఫ్లమేషన్, కన్ను ఎర్రగా మారిపోతుంది. ఎందుకని? ఆ బాడీకి ఎప్పుడైతే నీరు అందలేదో అది అలా అయిపోతుంది, ఎర్రగైపోతుంది. కారణం ఏంటి? నువ్వు నిద్రపోకుండా, కన్ను రెప్ప ఆల్చకుండా నువ్వు తెరిచి ఉంచడంతో, చాలాసేపు తెరిచి ఉంచడంతో ఆ లైట్ల వల్ల అక్కడ రియాక్ట్ అయ్యి ఆ రియాక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ అంటే
అది ఆ లైట్లకి బయట లైట్లకి దీనికి ఆ దానికి ఆ తడి లేని దానికి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు కూడా రెడ్నెస్ ఇచ్చింగ్ అండ్ స్వెల్లింగ్ 3 ఉంటాయి ఇన్ఫ్లమేషన్ అనేది. ఏదైనా ఇన్ఫ్లమేషన్ అని అన్నామంటే రెడ్నెస్ ఉంటుంది, తర్వాత ఇచ్చింగ్ ఉంటుంది కాస్త, తర్వాత స్వెల్లింగ్ ఉంటుంది కొంత కొద్దిపాటే మరి ఎంత ఇది కాదు. అది నీ కన్ను ఎర్రబడింది ఏంటి? ఇన్ఫ్లమేషన్, వేడి కాదు. నిజాన్ని నేను చెప్పాను నీకు, నువ్వు వేడని చెప్పిన దాన్ని తీసుకున్నట్టయితే అక్కడికి ఏదో కారణం ఉంటుంది. కాళ్ళు ఎప్పుడు పుట్టాయి, కాళ్ళు వాచి నిప్పుడుతున్నాయి, వేడి చేసి కాళ్ళు ఎప్పుడు ఉంటాం, వేడి కాదు. నువ్వు ఏది ఓవర్క్ చేయబట్టి అక్కడ లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి నరాలను ఇరిటేట్ చేసి దానివల్ల నొప్పి వచ్చింది. ఎక్కువ నడబట్టి వర్క్ చేయబట్టి అంచేత ఆ ఎసిడోసిస్ అన్నమాట. లాక్టిక్ యాసిడ్ యొక్క ఎసిడోసిస్ వల్ల కాళ్ళు. అలాగే ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు? వేడి చేయడం వల్ల అన్నిట్లో ఒకటే అంటే వైద్య శాస్త్రంలో మోడర్న్ మెడిసిన్లో వేడైన మాటకు అర్థం లేదు. నువ్వు సరిగ్గా ఆ విషయం తెలిసిన మనిషి అయితే ఒక కన్ డాక్టర్ ఎందుకు చెప్తాడు, ఒక స్కిన్ డాక్టర్ ఎందుకు చెప్తాడు, ఒక కండల డాక్టర్ ఎందుకు చెప్తాడు. ప్రతిదానికి సరైన కారణం చెప్తారు. ఎందుకని? అవన్నీ చదువుకుంటారు కనుక, దానికి తెలుసుంటాయి కనుక ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దేనివల్ల? అందుకే వేడి అనే మాట అర్థం లేదు, కళ్ళు ఎర్రబడడానికి అర్థం లేదు. అది అలాంటి ఏం చేయాలి? సింపుల్గా నువ్వు ఆ వేడి అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కళ్ళల్లో అయినా డ్రాప్స్ వేస్తే ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మన పెయిన్ వచ్చినకో తగ్గడానికి పెయిన్ కిల్లర్ వాడతాం కదా, ఆరని కళ్ళ నుంచి కళ్ళ డ్రాప్స్ వేసి కళ్ళు పడుకో, అయిపోయింది. అంతగా నీళ్ళు తాగు, మంచిగా తాగు, మజ్జిగ తాగు, నిమ్మకాయ రసం తాగు, పుచ్చకాయ రసం తాగు. అయితే ఆ పని ఆపేసావు కనుక ఆటోమేటిక్గా బాడీ పెద్దాన్ని కూడా దాన్ని క్యూర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బాడీ ఎప్పుడు నిరంతరం దాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఒక డ్యామేజ్ జరిగిందాన్ని మన శరీరం దాన్ని రిపేర్ చేస్తుంటుంది. ఆ రిపేర్ చేయడం వల్ల అవి క్యూర్ అయిపోతుంటాయి. మనం ఏం చేస్తాము? మజ్జిగ తాగబడ తగ్గిపోయింది, నిమ్మకాయ రసం తగ్గింది, కొబ్బరి బొండ నీళ్ళతో తగ్గింది అనుకుంటాం. దానివల్ల కాదు, మన సాటిస్ఫాక్షన్ సింపుల్గా అంటే కళ్ళల్లో డ్రాప్ చేస్తారు, కళ్ళు మూసుకొని చాలా త్వరగా తగ్గుతుంది. చేయవలసిన అది ఎక్కడ వస్తుంది నీకు? మోడర్న్ మెడిసిన్లో కారణం బట్టి చికిత్స ఉంటుంది. వాట్ ఈజ్ ది కాజ్ బట్టి చికిత్స. వ్యాధి, రోగము, చికిత్స. రోగము, చికిత్స. అది మోడర్న్ మెడిసిన్లో చెప్తుంది. మామూలు వాళ్ళు ఈ పూర్వకాల వైద్య శాస్త్రాలని కూడా వేడి, ఉడుకు, వాతం ఈ మొక్కలు చెప్పేసి అన్నిటికి ఒకటే వాతం జబ్బు, వాతం వచ్చింది, వేడి చేసింది. ఇదే మీనింగ్లెస్, అప్సర్డ్ అసలు. అంచేత మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఆధునిక వైద్యం ఉంటామో అది ఇంకా చాలా చెప్పాల్సి ఉన్నాయి, ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ చాలా ఇట్లకి మనం మోడర్న్ మెడిసిన్ చాలా ఇట్లకి అది జవాబు చెప్పింది, పరిష్కారం చెప్పింది, ఆ రంగ జాగ్రత్తలు చెప్పింది, చాలా జరిగింది. పూర్వ వైద్యశాస్త్రం కేవలం ఉడుకు అయిపోయింది, వాతం అయిపోయింది, ఇది తీసుకో, వాతానికి ఈ చికిత్స, ఉడుకుకి ఈ చికిత్స, అంతే. ఆ రెండు ముక్కల్లో చెప్పి తెలిసాడు. అది వైద్యం కాదు. తగ్గింది కదా అంటే తగ్గుతున్న ఆటోమేటిక్గా బాడీ క్యూర్ చేసుకుంటుంది కదా, ఆటోమేటిక్గా. మన శరీరం నిరంతరం తాను రక్షించుకుంటుంటుంది. అందుకే పెద్ద మందు అవసరం లేదు. చాలా జబ్బులు మందు అవసరం లేదు. అయితే త్వరగా కావాలంటే మనం రిలీఫ్ కోసం మందు వాడడం తప్ప మందు అవసరం లేదు. నువ్వు కేవలం రెస్ట్ చేస్తే బాడీ ఇట్ సెల్ఫ్ ఈ మీన్ టైంలో బాడీ దాన్ని క్యూర్ చేసుకుంటాను.
ఒంటికి వేడి చేయడం లేక చలువ చేయడం అనేవి లేవు. మన ఒంట్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. మన కళ్ళు ఎర్రబట్టానికో లేదా ఇతర అనారోగ్యాలకో ఒంట్లో వేడి చేయడం కారణం కాదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి చక్కని ఆరోగ్య విషయాలకై మా పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.